ఒక తప్పు చేసిన వాడు దాన్ని సమర్థించుకోవడానికి 100 అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. ప్రస్తుతం పుట్టపర్తి సత్యసాయి ట్రస్ట్ సభ్యుల పరిస్థితి అదే. పైకి గంభీరమైన ఫేస్ తో కనిపించే రత్నాకర్ అండ్ కంపెనీ లీలలు బయటకొస్తున్నాయి. వోల్వో బస్సులో బయటపడిన 5 కోట్ల రూపాయల వ్యవహారాన్ని ఏదో రకంగా పక్కదారి పట్టించగలిగారు. కానీ కాలేజ్లో పట్టుబడిన 35 లక్షల ట్రస్ట్ కట్టుకథల బండారాన్ని బయటపెడుతున్నాయి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు తీగలాగడం మొదలుపెట్టారు. డొంక పూర్తిగా కదిలితే గాని బడాచోర్ల బండారం బయటపడదు. వేసుకునేవి మచ్చలేని తెల్లని బట్టలు, లోపలంతా మచ్చలే, అన్ని మరకలే. చెప్పేది నీతులు, తవ్వేది గోతులు. గోతులు వేరెవ్వరికో తవ్వడం లేదు, భక్తుల నమ్మకానికి గోతులు తవ్వుతున్నారు. ఎంతో భక్తితో సాయిబాబాకు సమర్పించుకున్న డబ్బు, దస్కం, నగ నట్ర దోచేస్తున్నారు. మంత్రులు, సామంత్రులలో తమకున్న పలుకుబడిని ఉపయోగించుకుని రకరకాల వాహనాల్లో, రకరకాల పద్ధతుల్లో అడ్డగోలుగా తరలించుకుపోతున్నారు. భయం లేదు, భక్తి అస్సలు లేదు. అదే ఉంటే ఇన్ని అక్రమాలు జరిగే అవకాశం లేదు. అడిగే దిక్కు లేదు. ఇన్నాళ్లు ప్రభుత్వం కళ్లు మూసుకుంది. సాయి ట్రస్ట్తో మనకెందుకు వచ్చిన గొడవ, పెద్దవాళ్ల వ్యవహారమని ప్రేక్షక పాత్ర పోషించింది. ఇప్పటిదాకా పోలీసులకు ప్రశాంతి నిలయంలో అడుగుపెట్టే ధైర్యం లేదు. వీవీఐపీలు వచ్చినప్పుడో, ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడో సెక్యూరిటీకి తప్ప మరో రకంగా లోపలికి తొంగి చూసే ధైర్యం లేదు. చివరకు బాబా శయన మందిరంలో మర్డర్లు జరిగినప్పుడు కూడా పోలీసులు గంగి గోవుల్లానే వ్యవహరించారు. ఇప్పుడు చరిత్రలో తొలిసారి పోలీసులు అధికారికంగా నిజమైన పోలీసుల్లా లోపలికి అడుగు పెట్టారు. 35 లక్షల బాగోతంలో ప్రశాంతి నిలయం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ప్రధాన్ను అదుపులోకి తీసుకున్నారు. తీగలాగి మొత్తం డొంకను కదుపుతారా? పాపాల పుట్టను పూర్తిగా కుదిపేస్తారా? దొరల రూపంలోని దోపిడీ దొంగలందర్నీ పట్టుకుంటారా? ఇవన్నీ ప్రశ్నలే. ఏమైనా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల పోలీసులు ముందడుగు వేయగలిగారు. ఇప్పటికైతే ఇది ముందడుగే. ట్రస్టు సభ్యుల గీరాలకు, ఘోరాలకు అంతం లేకుండా పోయింది. ప్రతి పైసాకు లెక్కుందని పరమ గంభీరంగా ప్రవచించారు. ఏమైంది? తరువాత బాబాగారి శయన మందిరంలో 11.5 కోట్ల డబ్బులు, 100 కిలోల బంగారం దొరికినట్లు చూపించారు. చూపించింది ఇంతే, చూపించనది ఎంతో. ఎంత నొక్కేశారో తెలియదు. ఈ డబ్బు కూడా లెక్కా పక్కా లేదు, పద్దుల్లేవు. దీనికేమంటారంటే జవాబుండదు. చెక్కు తప్ప అసలు వేరే రూపంలోనే విరాళాలు పుచ్చుకోము అన్నావు కదా స్వామి, దీని సంగతేంటి అంటే నోరు పెగలదు. అసలు తలుపులు తీసి లెక్క పెట్టేటప్పుడు కలెక్టర్ను, ఎస్పీని ఎందుకు అనుమతించరు అంటే ఆన్సర్ ఉండదు. అసలు ప్రశాంతి నిలయం మన దేశంలోనే ఉందా? మన చట్టాలు, రాజ్యాంగం వర్తిస్తాయా, వర్తించవా? దీనికి సమాధానం చెప్పాల్సింది ట్రస్టు కాదు, ప్రభుత్వం. కలెక్టర్ను, ఎస్పీని అనుమతించకపోతే, అన్ని అక్రమాలు జరుగుతున్నాయని బలమైన ఆరోపణలొస్తున్నప్పుడు కూడా అధికారులను అడుగు పెట్టనీయకపోతే ఇన్నాళ్లు ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇక ముందైనా ప్రభుత్వం ప్రక్షాళనకు నడుం బిగిస్తే భక్తి మాటున దాగిన దోపిడీని బయట పెట్టిన ఘనత సాధిస్తుంది. ఇప్పటికీ 18 సార్లు వాహనంలో డబ్బు తరలిపోయినట్టు తెలుస్తోంది. మొదట లారీలో సొమ్ము తరలించుకుపోయారు అని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బయట పెట్టినప్పుడు ట్రస్టు సభ్యులు చాలా బీరాలు పోయారు. మీడియా మీద కారాలు, మిరియాలు నూరారు. ట్రస్టు లీగల్ అడ్వైజర్ నాగానంద్ అయితే కేసులు వేస్తామని రంకెలేశారు. ఆల్రెడీ నోటీసులు పంపించారని అన్నారు. We are going to take legal action against those persons whom we think are responsible for making these irresponsible, baseless and defamatory statements. అంతా ఉత్తిదే. ఎందుకు వేయలేదు కేసులు? ఎందుకంటే ఏబిఎన్ చెప్పింది నిజం కాబట్టి. దాని పేరు ప్రశాంతి నిలయం కాబట్టి అంతా ప్రశాంతంగానే ఉంటుందన్న నమ్మకంతోనో, భక్తిలో ఉండే అతి విశ్వాసం వల్ల కొంతమంది ఆ రోజు నమ్మకపోవచ్చు. కానీ ఏబిఎన్ చెప్పింది నిజమని ఇప్పుడు స్పష్టంగా బయటపడింది. యజుర్ మందిరంలో పైకి చూపించింది గోరంతే అని, కొండంత అడ్డదారుల్లో తరలించుకుపోయారని అర్థమవుతూనే ఉంది.
చాలా రోజుల నుంచి తరలింపు కార్యక్రమం సాగుతున్నదని అర్థమవుతోంది. ఇప్పుడేమంటారు నాగానంద్? కేసులు వేస్తానన్నారు కదా, వెయ్యండి చూద్దాం. తమ రాజ్యంలో పోలీసులు కానీ మరొకరు కానీ అడుగు పెట్టరని వారి నమ్మకం. అందుకే ఎన్ని అక్రమాలకు పాల్పడినా తమనెవ్వరూ ఏమీ చేయలేరని అతి విశ్వాసం. బాబా బెడ్రూంలో మర్డర్లు జరిగితేనే హుషప్ చేయగలిగామని విశ్వాసం. ఎవరి ఇంట్లోనైనా 6 ఈ విధంగా చనిపోతే ఇలాగే వదిలేస్తారా? ప్రధాని దగ్గర్నుంచి అంతా వచ్చి కాళ్లకు మొక్కుతుంటారు కదా, అందుకని అధికారులకు వణుకు. ఇప్పుడు పాపం పండుతోంది. బయటపడిన 35 లక్షలు ట్రస్టు సొమ్మని కూడా ప్రాథమిక సాక్ష్యాధారాలను బట్టి తేలింది. అది 12 మంది భక్తుల సొమ్మని అడ్డంగా వాదిస్తున్న రత్నాకర్ను ప్రశ్నిస్తే బండారం బయటకొస్తుంది. ఏ భక్తుల సొమ్మో ఆయనే వెల్లడించాలి. చట్టమంటే అంత తమాషాగా ఉందా? పైగా ఆ ట్రస్టు పెద్ద మనుషుల్ని చూడండి. జస్టిస్ పిఎన్ భగవతి, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఆయనకు చట్టం న్యాయం తెలియవా? ఇన్ని ఘోరాలు ఆయనకు తెలియకుండానే జరుగుతున్నాయా? పైగా తాను అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన తీర్పులన్నీ బాబా ఆదేశాలే అనుకోవాలని ఆయన మొన్న మధ్య ప్రవచించి ఉన్నారు. అంటే రాజ్యాంగం చట్టం కంటే ఒక వ్యక్తిని పైన కూర్చోబెట్టి ఆ వ్యక్తి ఆదేశాలే తన తీర్పులన్న వ్యక్తిని ఏం చెయ్యాలి? ఆయనకు ప్రోటోకాల్ గా ఇచ్చిన వాహనం డబ్బు తరలింపులో పాల్గొన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఏమంటారు దీనికి? ఇంకొక ట్రస్ట్ సభ్యుడు సెంట్రల్ విజిలెన్స్ మాజీ కమిషనర్ ఎస్వి గిరి. అంటే దేశంలో ఎక్కడెక్కడ ఉన్నత స్థాయిలో అవినీతి జరిగినా దాని భరతం పట్టాల్సిన కీలకమైన పదవి నిర్వహించిన వారు. పాలనలో బ్యూరోక్రసీలో పారదర్శకత కోసం ఏర్పాటు చేసిన రాజ్యాంగ సంస్థకు అధిపతిగా చేసిన వారు. ఆయన సభ్యుడిగా ఉన్న ఈ ట్రస్ట్లో ఇన్ని అక్రమాలు, ఇంత గోప్యత ఉంటే ఆయన ఏం చేస్తున్నట్లు? ఈ పెద్ద మనుషులకు తెలియకుండానే ఈ బాగోతాలన్నీ జరుగుతున్నాయని అనుకోవాలా? లేదంటే ఈ అక్రమాల్లో వాళ్లకు భాగస్వామ్యం ఉందని అనుకోవాలా? వాళ్లే స్పష్టం చెయ్యాలి. ఏం ట్రస్ట్ ఇది? టోటల్లీ ట్రస్ట్లెస్ అఫైర్. ఇంకో చోట ఇన్ని ఆరోపణలొస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? కాషాయం వేసుకుంటే, ఒక ట్రస్ట్ అని పేరు పెట్టుకుంటే ఏదైనా చెల్లిపోతుందా? ఒక కేంద్ర మంత్రినే జైలుకు పంపించగలిగిన ఈ వ్యవస్థ ఒక ట్రస్ట్ విషయంలో మేనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఉందా? We need answers. ruchulu.com Making of Andhra recipes. Recipe videos in Telugu for all varieties of veg, non-veg, baking snacks and desserts. Please visit ruchulu.com.